నమస్తే, నా పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి. 150 పేజీల నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్లాల్. తిరుమలలో మళ్లీ చిరుతల కలకలం. అలిపిరి నడక మార్గంలో చిరుతలను చూసి భయాందోళనకు గురైన భక్తులు. స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్లో ప్రమాదం. స్టీమ్ వాటర్లో పడిన ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలు. గోపాలపట్నం ప్రశాంతి నగర్లో ఘనంగా పైడితల్లి పండుగ. తోడేళ్ల ఉత్సవంలో పాల్గొని పూజలు చేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి గణబాబు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తయింది. 150 పేజీల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందజేశారు. ఈసీ ఆదేశాల మేరకు తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో సిట్ అధికారులు 2 రోజుల పాటు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుండి సమాచారం సేకరించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక రూపొందించారు. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు బృందం గుర్తించింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించారు. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. సోమవారం ఈ మార్గంలో 2 చిరుతలు హల్చల్ చేస్తూ భక్తుల కంటపడడంతో భయాందోళనకు గురయ్యారు. వాటిని చూసిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో వారి శబ్దానికి 2 చిరుతలు అడవిలోకి పారిపోయాయి. చిరుతల విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుతలు వెళ్లిన మార్గంలో వాటి జాడలు గుర్తించే పనిలో పడ్డారు ఫారెస్ట్ సిబ్బంది. చిరుతల సంచారం దృష్ట్యా భక్తులను కొండపైకి గుంపులుగా పంపిస్తున్నారు. నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాతుని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్లో కాంట్రాక్టు కార్మికుడు సాంబయ్య పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు స్టీమ్ వాటర్లో పడిపోయాడు. అక్కడే పనిచేస్తున్న తోటి కార్మికులు అతన్ని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ సాంబయ్యను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపట్నం ప్రశాంతి నగర్లో కొలువైన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం తోలేళ్ల సంబరాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపు నిర్వహించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, జానపద నృత్యాలతో తోలేళ్ల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణబాబు తనయుడు మౌర్య సింహ, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జస్టిస్ రాధారత్నం అన్నారు. సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన 29 మంది న్యాయాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వానికి సంబంధించి మెళకువలు తెలుసుకుని
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని రాధారత్నం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ శిక్షకులు బన్సల్, సునీల్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన డైరెక్షన్స్తో ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఏర్పాటు చేసిన 40 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. దిస్ ఈజ్ ఫర్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్, హౌ టు కండక్ట్ అండ్ హౌ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్ అన్నది. ఒక రిఫరల్ జడ్జెస్, ఆల్ జడ్జెస్ ఆర్ రిఫరల్ జడ్జెస్ హియర్. ప్రతి కేసులోనూ కూడా ఒక స్టేజ్లో మీడియేషన్ కానీ కన్సిలియేషన్ కానీ ట్రై చేయాలి. అంటే ప్రతిదీ కోర్టుకు వెళ్ళి కోర్టులోనే పరిష్కారం అంటే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి మధ్యలో ఒక స్టేజ్లో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం పార్టీలకు ఇస్తుంది అన్నమాట కోర్టు. అప్పుడు పార్టీస్ వాళ్ళంత వాళ్ళు ముందుకు రావచ్చు. కోర్టు కంపల్సరీ మేము రిఫర్ చేస్తాం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తాం. అక్కడ మీడియేటర్స్ ఉంటారు. ఆ మీడియేటర్స్ వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూ ఏంటి, డిస్ప్యూట్ ఏంటి, అది సెటిల్ చేయబడేదా చేయలేనిదా అని చూసి ఇన్ కేస్ సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి లీగల్గాను ప్రాక్టికల్గాను వాళ్ళ డిస్ప్యూట్స్ చూసి అది సెటిల్ చేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ టర్మ్స్ రాస్తారు. దిస్ ఇస్ ఏ స్మాల్ ప్రొసీజర్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుల్ ప్రొసీజర్ కాదు ఇది, ఇట్స్ ఏ లాంగ్ ప్రొసీజర్. అండ్ దీని మీద రిఫరల్ జడ్జెస్కి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ ట్రైనింగ్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం, ఇది 5 స్టేజెస్గా పెట్టారు. చాలా పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీదే పెట్టారు. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు సెటిల్మెంట్స్ అయితే పార్టీలు తొందరగా రిజాల్వ్ చేసుకొని వారి యొక్క డిస్ప్యూట్ని ఎండ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మీడియేషన్ అన్నది చాలా ఆవశ్యకత ఉంది అని చెప్పి ఇప్పుడు జిల్లాలో ఉన్న 500 దగ్గర 560 పైన ఉన్నాం మేము. అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాడర్, డిస్ట్రిక్ట్ జడ్జెస్, సివిల్ జడ్జెస్, జూనియర్, సీనియర్ ఉంటారు, సీనియర్ అండ్ జూనియర్ డివిజన్ ఉంటారు. అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది. తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. నిత్య కైంకర్యాల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిపై ఆసీనులు చేసి మోహిని అవతారంలో అలంకరించారు. మరో పల్లకిపై శ్రీకృష్ణుడిగా భక్తులకు అభయమిచ్చారు. పల్లకిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. అందులో విషంతో పాటు అమృతం ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దాన్ని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని అవతారంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులై ఉన్న సమయంలో దేవతలకు అమృతం అనుగ్రహించడం జరిగిందని వేదాలు చెప్తున్నాయి. ఆలయ 4 మాడవీధుల్లో పల్లకి సేవ ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. మాడవీధుల్లో ఉన్న ఆలయాలు, మఠాలకు ఊరేగింపుగా వెళ్లగా అక్కడ ఆస్థానం వేడుకలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తజన బృందాల కోలాటాల నడుమ పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులను పొందారు.
బీచ్ రోడ్ పార్క్ హోటల్ సమీపంలో ఫుడ్ స్ట్రీట్ దుకాణంలో మంటలు చెలరేగాయి. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న 3 టౌన్ సీఐ సంతోష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మానవ హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామని డిఎస్ఎన్ఎల్యూ ఫస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై సత్యనారాయణ తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ మండలి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కల్పిస్తామన్నారు. ఫార్మా వివిధ పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య నియంత్రణకు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జీవీఎంసీతో కలిసి కృషి చేస్తామన్నారు. కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖలోని పోర్టు పలు ఫార్మా కంపెనీలు ఇష్టానుసారంగా వ్యర్థాలను వదిలేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దీంతో పాటు లోకల్ బాడీస్ అయినటువంటి జీవీఎంసీ ఇలాంటి వాటితో కూడా ఇది చేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసి మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేస్తూ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ జ్యుడిషియల్ అకాడమీస్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీస్, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కి కూడాను ఇందులో పాలు పంచుకొని వాటికి కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లోకి పౌరులకి ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్యావరణం బాగుంటేనే అందరి ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోయిందో మనకి చెప్పలేని వ్యాధులు వస్తూనే ఉంటాయి. అంటువ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ఈరోజు విశాఖపట్నం నగరం తీసుకున్నట్టయితే పారిశ్రామిక కాలుష్యాన్ని విశాఖపట్నం పోర్టు, స్టీల్ ప్లాంటు, నేషనల్ ఎన్టీపీసీ ఇలాంటి వాటి మీద మేము ఇప్పటికే ఎన్జీటీలో కేసు చేసాం. అదేవిధంగా ఈ పర్యావరణానికి కాలుష్యం చేసే ఇదేంటంటే మన రాష్ట్రంలోని కానీ దేశవ్యాప్తంగా కానీ చెరువులు, గడ్డలు ఇలాంటి వాటిని కూడా కబ్జా చేస్తున్నారు. వాటినేమో ప్రభుత్వాలు కాపాడాలి. ఆ ప్రభుత్వాలు కాపాడినప్పుడు మనము వాటిని కాపాడి చట్టాలను సవరించి వాటినేమో తీసుకొని ముందుకు ఈ విధంగా ముఖ్యంగా ఎన్జీటీ అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాంట్లోని ఏర్పాటు చేశారు. 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది చేసి అందులో న్యాయం దీంట్లో ఎవరైతే పటిష్టంగా ఉన్నారో, ఎవరైతే ఇది చేస్తున్నారో సుమారు 10 మంది సభ్యులతో ఆ ఎన్జీటీ ప్రతిరోజు సమావేశం అవుతూ ఉంటుంది. మనిషిగా పుట్టడమే భాగ్యం, మహాభాగ్యం. అది ఎంతమందికి సాధ్యం అవుతుంది? కష్టం, అది అవ్వదు. సో అయితే మనిషిగా మనం జన్మించిన తర్వాత మన జన్మకి సార్థకం అయినట్టు మనం నడుచుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. అది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఎందుకు పెట్టారంటే మనం చేసుకున్న మన వాతావరణం మనమే కాలుష్యభరితం చేస్తున్నాం. అన్నీ మన వల్లే జరుగుతుంది. అంటే మన ప్రాణానికి మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం. దాన్ని ఎలా కాపాడాలి అదొకటి. తర్వాత మానవ హక్కుల గురించి చాలా విస్తృతంగా చర్చించేవారు. ఇప్పుడు మానవ హక్కులకి భంగం ఎక్కడి నుంచి ఉందంటే మన పక్కింటి వాడి నుంచో, మన ఎదురుగా ఉన్న వాళ్ళ నుంచో, మన శత్రువుల నుంచో లేదు. ఇది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కాలుష్యపరంగా చాలా ప్రాబ్లం వస్తున్నాయి. అంటే జీవీఎంసీ 42వ వార్డు అక్కేపాలెంలో కొలువైన పరదేశమ్మ అమ్మవారి ఆలయ పంచమ వార్షికోత్సవం జాతర మహోత్సవం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తజన సందోహం నడుమ అమ్మవారి రథాన్ని ముందుకు లాగారు. కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, ఆళ్ల శివ గణేష్ పెద్ద ఎత్తున భక్తులు తొలిల ఉత్సవంలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని చెస్ ఛాంపియన్ గుకేష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కు క్వాలిఫై అయ్యానని, తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నేను గుకేష్, నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను. ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను. బాగా మంచి దర్శనం దొరికింది. నెక్స్ట్ టోర్నమెంట్ నేను గ్రాండ్ చెస్ రొమేనియా టోర్నమెంట్ ఆడుతాను. వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు కొన్ని టోర్నమెంట్స్ ఆడతాను. అయితే వరల్డ్ ఛాంపియన్షిపే మెయిన్ టార్గెట్. బకాయి పడ్డ జీతాలను తక్షణమే చెల్లించాలని మత్తు వ్యసన విముక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 9 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటు జిల్లా అధ్యక్షుడు ఆర్ శంకర్రావు, యూనియన్ జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావులు మాట్లాడారు. జాతీయ మత్తు వ్యసన విముక్తి పథకంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కేంద్రంలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి, అనారోగ్యం పాలైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ వంటి సేవలను సిబ్బంది అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రిలో 9 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, 9 నెలలుగా వీరికి జీతాలు అందించడం లేదని అన్నారు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు 9 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. డాక్టర్ దగ్గర నుంచి స్టాఫ్ నర్సులు కింద ఆఫీస్ బాయ్ వరకు అటెండర్ల వరకు ఉన్నారు. వీళ్ళకి 9 నెలలు బట్టి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు అనేది పడుతున్నాయి. వీళ్ళకి కనీస వేతనాలు కూడా కావడం లేదు. దీంతో చాలీ చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓకి, డిసిహెచ్కి ఇప్పటికే వినతిపత్రాలు ఇచ్చారు. అయినా సరే ఎక్కడా కూడా వీళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక స్కీమ్ కింద నడుపుతూ ఉంది. ఈ స్కీము నిధులు గత సంవత్సర కాలంగా విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు అనేవి పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి వెంటనే నిధులు విడుదల చేసి బకాయి జీతాలు చెల్లించాలని, ఈ స్కీమ్ని నిరంతరం ఎప్పుడూ రన్నింగ్లో ఉండే ఎన్హెచ్ఎంలోని కానీ, ఏపీ శాక్స్లో కానీ కలిపితే జీతాల ఇబ్బందులు కూడా ఉండవు. కాబట్టి తక్షణం జీతాలు చెల్లించాలని చెప్పేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నారు. సినీ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలు భార్గవ ఆధ్వర్యంలో కేర్ అండ్ లవ్ అనాథాశ్రమంలో వేడుకలు జరిపారు. బాలల మధ్య కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం భోజనం వడ్డించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని భార్గవ్ అన్నారు. ఈరోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు కేరళ అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కేక్ కట్ చేసి వాళ్ళకి సంబంధించి బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మరిపాలెం నుండి జ్ఞానపురం వరకు ఒక 150 బిర్యానీ పొట్లు కూడా పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచు మనోజ్ బర్త్డే ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి కూడా ఒక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి. 150 పేజీల నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్లాల్. తిరుమలలో మళ్లీ చిరుతల కలకలం. అలిపిరి నడక మార్గంలో చిరుతలను చూసి భయాందోళనకు గురైన భక్తులు. స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్లో ప్రమాదం. స్టీమ్ వాటర్లో పడిన ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలు. గోపాలపట్నం ప్రశాంతి నగర్లో ఘనంగా పైడితల్లి పండుగ. తోడేళ్ల ఉత్సవంలో పాల్గొని పూజలు చేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి గణబాబు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.